సనాతన దర్శిని ప్రేక్షకులందరికీ నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఈ దీపాన్ని వెలిగిస్తే ఆర్థిక కష్టాలన్నీ మటుమాయం అవుతాయి. మనలో చాలా మంది ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవడం లేదని బాధపడుతుంటారు. ఆదాయం బాగానే ఉన్నా అప్పులు మాత్రం పెరుగుతూ ఉంటాయి. ఆర్థిక కష్టాలు, అవసరాలు వెంటాడుతుంటాయి. కొంతమంది వ్యాపారంలో ఇబ్బంది పడుతుంటారు. ఒక్కోసారి ఉన్న పళంగా వ్యాపారం నెమ్మదిస్తుంది. ఇంట్లో కూడా భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు. అటు ఉద్యోగంలోనూ అనేక సమస్యలు చుట్టుముడుతుంటాయి. అలాంటప్పుడు ఈ సమస్యల నుంచి విముక్తి కలగాలంటే ఐశ్వర్య దీపం పెట్టడం శుభ ఫలితాలను ఇస్తుంది. ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపం అన్నమాట. ఈ వరలక్ష్మి వ్రతం రోజు లక్ష్మీదేవిని పూజించే సమయంలో పూజా విధానంలో భాగంగా ఐశ్వర్య దీపం వెలిగించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ మీకు ఇప్పుడు వీలు కాకున్నా ఏ శుక్రవారం అయినా దీన్ని వెలిగించవచ్చు. దీనికి నియమం ఏమీ అవసరం లేదు. ఐశ్వర్య దీపం పెట్టడం చాలా విశిష్టమైనది. అమ్మవారికి ఇలా ఉప్పు దీపం పెట్టి పూజ చేస్తే త్వరగా ప్రసన్నురాలవుతుంది. శ్రావణ మాసంలో శుక్రవారాలు చాలా ప్రాధాన్యత కలవి. అందులోకి ఇప్పుడు రాబోయే వరలక్ష్మి వ్రతం రోజున ఐశ్వర్య దీపం పెట్టండి. దీన్ని ఎలా పెట్టాలంటే దీన్ని ఈశాన్య మూలలో వెలిగిస్తే చాలా మంచిది. 2 పెద్ద ప్రమిదలను తీసుకుని వాటికి అలంకరణ చేసుకోవాలి. ఆ తర్వాత నేలపై బియ్యం పిండి, పసుపు, కుంకుమలతో ముగ్గు వేసి ఆ ప్రమిదలను ఒకదానిపై ఒకటి పెట్టాలి. ఆ తర్వాత అందులో 1/4 కిలో రాళ్ల ఉప్పు వేసి ఆ ఉప్పు పైన పసుపు, కుంకుమ చల్లాలి. తర్వాత మరొక చిన్న ప్రమిద తీసుకొని దానిలో నెయ్యిని పోసి వెలిగించి ఆ దీపానికి అలంకరణ చేసుకోవాలి. ఈ దీపం వెలిగించిన తర్వాత లక్ష్మీస్తుతి చేసుకుంటే సరిపోతుంది. ఇక తెల్లవారుజామున ఈ దీపంలోని ఉప్పును తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయాలి లేదా నీటిలో కలపాలి. ఉప్పుకి ప్రతికూల శక్తిని గ్రహించి సానుకూల శక్తిని ఆకర్షించే శక్తి ఉంటుంది. అందుకే శుక్రవారం ఇంట్లో ఐశ్వర్య దీపం పెడితే ఆర్థిక సమస్యలతో పాటు అనేక సమస్యల నుంచి విముక్తి కలిగి మనశ్శాంతి, సుఖ సంతోషాలు చేకూరుతాయి. ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.